నమస్తే ఫ్రెండ్స్. మీరు చూస్తున్న గ్లాస్ ఏదైతే ఉందో, ఏదో మనం కన్‌స్ట్రక్షన్స్ టైమ్స్‌లో వాడే గ్లాస్ నార్మల్ గ్లాస్ కాదండి. దీన్ని లెడ్ గ్లాస్ అంటారు. మన హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి ఏదైతే మెషినరీస్ ఉంటాయో, స్కాన్ చేసే మెషినరీస్ దాంట్లో ఉన్న రేడియేషన్ బయటికి రాకుండా ఉండే గ్లాస్ అన్నమాట. దీన్ని మనం లెడ్ గ్లాస్ అంటాము. ఇది అందరూ కూడా ఫిక్స్ చేసే గ్లాస్ కాదండి. ఒక పర్టిక్యులర్ కార్పెంటర్స్ మాత్రమే దీన్ని చేయగలుగుతారు. ఎందుకంటే దీన్ని బార్డర్స్ మొత్తం అంతా కూడా లెడ్ వస్తుంది. లెడ్ అనేది ఒక మెటల్ అన్నమాట. అది 2 3 మెటల్ ఉంటుంది. సో ఈ అబ్బాయి చూసారా మీరు, చాలా జాగ్రత్తగా నీట్ గా దాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఏ మాత్రం లైట్ గా డిఫరెన్స్ వచ్చినా సరే, మనిషికి మనం స్కాన్ చేస్తున్నప్పుడు ఆ రేడియేషన్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది సిమెన్స్ కంపెనీది ఇన్స్టలేషన్ చేస్తున్నారు మిషన్ అక్కడ. సో ఆ మిషన్ కూడా చేస్తున్నప్పుడు మనకి లెడ్ గ్లాస్ పెట్టమని చెప్పేసి మన క్లయింట్ మనల్ని పిలిస్తే, మనం అక్కడికి వెళ్ళి మొత్తం అంతా స్పెసిఫికేషన్స్ చూసి మొత్తం అంతా లెడ్ అంతా తెప్పించుకొని అన్ని చేయడం స్టార్ట్ చేసాము. సో చాలా జాగ్రత్తగా దాన్ని అన్ప్యాక్ చేయడము. ఇప్పుడు ఈ గ్లాస్ మనం ఫిక్స్ చేస్తున్న విధానం మీరంతా కూడా చూస్తున్నారు కదా. అటు సైడ్ ఫ్రేమింగ్ అంతా చేసుకున్నాము. సో ఇటు సైడ్ ఫ్రేమింగ్ అంతా చేసుకున్నాము. దీంట్లో మళ్ళీ లెడ్ అనే మెటల్ వస్తుంది. అది మీకు నేను సపరేట్ గా చెప్తాను. అది లెడ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇది అందరూ చేసే పని కాదు. చాలా పర్టికులర్ గా స్పెసిఫైడ్ కార్పెంటర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఎందుకంటే చాలా చాలా క్రిటికల్ వర్క్ అన్నమాట ఇది. చాలా సున్నితంగా చేయాల్సిన పని. ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే ఆ రేడియేషన్ లీక్ అవ్వడము, రేపటి రోజు స్కాన్ చేస్తున్నప్పుడు రేడియేషన్ ఫెయిల్ అయిపోవడము, సిమెన్స్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ రేడియేషన్ చెక్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట దీంట్లో. సో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దీని వెనకాల. సో ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అయినా సరే మనం దీన్ని టేక్ ఓవర్ చేసాము. క్లయింట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం చేసిన వర్క్ చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది. రేడియేషన్ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని స్కాన్ చేసి ఎక్కడ కూడా రేడియేషన్ లీక్ అవ్వట్లేదండి, చాలా బాగా చేశారు అని చెప్పేసి రేడియేషన్ టెస్ట్ పాస్ చేసి వెళ్ళడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది జస్ట్ మీరు చూడండి, చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా మనం మొత్తం అంతా చేసి ఇచ్చేసాము. చాలా పర్ఫెక్ట్ వచ్చింది.